శ్రీ అపేతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో అరుణాచల క్షేత్రంలో మహాశ్రేష్టమైన అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా శ్రీ రమణాశ్రమంలో భగవాన్ అనుగ్రహం పొంది ఆశ్రమంలోనే సమాధి చెందిన ధన్యజీవులైన భగవాన్ యొక్క శిష్యుల గురించి ప్రస్తావించుకుంటూ ఉన్నాం. ఈ భాగంలో భగవాన్ శిష్యుల్లో ప్రముఖంగా చెప్పుకునే మురుగునార్ భగవాన్ యొక్క అనుగ్రహానికి పాత్రులై ఎంతటి ధన్యతను పొందారో ఇప్పుడు వివరించుకుందాం. ఆధ్యాత్మిక జీవితాన్ని మనంతట మనమే ఎన్నుకోలేమని ఉపనిషత్తు చెబుతుంది. అయితే ఆత్మ ఎవరిని వరిస్తుందో వారికి మాత్రమే తానంతట తానుగా వ్యక్తమవుతుంది. అలాగే పరమేశ్వరుని అనుగ్రహం వల్ల మాత్రమే ఆయనకి శరణాగతి చెందగలం. కానీ దానికి తగిన అర్హతను మాత్రం మనమే సంపాదించుకోవాలి. అదేంటంటే, నాకు ఆధ్యాత్మిక జీవితం కావాలి అని తీవ్రమైన కోరిక ముందు మనకు కలగాలి. దీనినే బ్రహ్మ జిజ్ఞాస అంటారు. ఆ తరువాత మిగతాదంతా పరమేశ్వరుని దయవల్లే ప్రాప్తిస్తుంది. అటువంటి బ్రహ్మ జిజ్ఞాస మనకు కలగకపోతే వేదాంతాలు చదివినా ఎన్ని తీర్థయాత్రలు చేసినా ప్రయోజనం ఉండదు. ఆ తీవ్రమైన బ్రహ్మ జిజ్ఞాసే మనల్ని గురువు వద్దకు చేరుస్తుంది. అలా బ్రహ్మం వద్దకు బ్రహ్మ జిజ్ఞాసతో వచ్చిన వారిలో మురుగునార్ అత్యంత విశిష్టమైన వారు. భగవాన్ సమక్షంలో మురుగునారు యొక్క అహంకారం కరిగి కరిగి ఆత్మానుభూతిగా పరిడివిల్లింది. గురువు సమక్షంలో శిష్యుడు ఎలా వ్యవహరించాలో, ఎలా శరణాగతి చెందాలో మురుగునారు జీవితం భావితరాల జిజ్ఞాసువులకు ఎంతో ఆదర్శనీయం, మార్గదర్శకం. అందువల్లే మురుగునార్ను షాడో ఆఫ్ ద భగవాన్ అని ఎంతో కొనియాడారు. మురుగునారుగా పిలువబడే ఈయన అసలు పేరు సికే సుబ్రహ్మణ్య అయ్యర్. ఈయన కాలం 1893 నుండి 1973 వరకు గొప్ప కవిగా, భగవానుకు ఎంతో ముఖ్యమైన భక్తునిగా ప్రసిద్ధి చెందారు. భగవాన్ యొక్క బోధనలను కొన్ని వేల పద్యాలుగా గ్రంథస్థం చేశారు. మురుగునారు రచించిన గురువాచక కోవై, శ్రీ రమణ సన్నిధిమురే అనే గ్రంథాలు ఎంతో ప్రఖ్యాతిగాంచినవి. తనకు ఆత్మనిష్ట కలిగించినందుకు భగవానుకు ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆయన యొక్క కవిత భగవాన్ పట్ల భక్తి, ఆదరణ వెల్లివిరిసిన సాగరంలా ఉండేదని అందరూ ప్రశంసించేవారు. మురుగునార్ భగవాన్ను దర్శించుటకు పూర్వమే ఆయన తమిళ పండితుడు. ఆయన మామగారైన దండపాణి స్వామి భగవాన్ భక్తుల్లో అత్యంత ముఖ్యులు. ఆయన ఒకసారి తన అల్లుడైన మురుగునారుకు భగవాన్ రచించిన అక్షరమణిమాలయ పుస్తకాన్ని ఇచ్చారు. 1923లో ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత మురుగునారుకు తిరువన్నామలైకి వెళ్ళాలనిపించింది. తాను వెతుక్కుంటున్న గురువు శ్రీ రమణులే అని గుర్తించి వెంటనే పద్యాల రూపంలో ఇలా రచించారు. వాటి భావం ఏంటంటే, మూర్తివంతమైన జ్ఞానమై తపోజ్యోతిగా వెలుగుతూ తిరువన్నామలైలో వెలిసిన మహర్షి గురించి, వారిని చూసి తరించిన వాళ్ల వద్ద నుండి వారి గురించి విని అంతులేని ఆనందంలో మునిగిపోయాను. దప్పికగొన్నవాడు చల్లని గంగాజలాన్ని సమీపించి దాహం తీర్చుకున్నట్లు 11 పద్యాలను రాసుకుని జ్ఞానప్రదాత మౌనసాగరులైన మహర్షిని దర్శించుకున్నాను. వారి దర్శనంతో నిప్పుచెంత ఉన్న మైనం వలె నా మనసు కరిగి నా ఒళ్ళు గగుర్బొడిచింది. పూర్ణచంద్ర దర్శనమైన సాగరం వలె నాలో భక్తి ఉప్పొంగింది.
అలా వణికిపోతున్న గొంతుతో ఈ 11 పద్యాలను భగవాన్ ఎదుట చదివి వినిపించాను. అప్పుడు భగవాన్ మురుగునారు వైపు కరుణతో వీక్షించారు. ఆ కరుణా కటాక్షాన్ని స్వీకరించిన తరువాత నుండి మురుగునారు పెదవులు ఏమి కీర్తించినా భగవాన్ ఉద్దేశించే. భగవాను తనను అనుగ్రహించిన తీరు వల్ల మురుగునారుకు అప్పటి నుండి గురువుగానే కాక భగవానే సాక్షాత్తు పరబ్రహ్మమైన పరమేశ్వరుడని విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం వల్ల మురుగునారుకు నేను నాది అనే ఇహపరమైన భావనలే లేకుండా పోయాయి. ఆ తరువాత కొన్ని నెలల కాలం పాటు మురుగునార్ భగవాన్ను అనేకసార్లు దర్శించుకుని క్రమేపీ ప్రభావితుడవటం వల్ల తన జీవితం పట్ల దృక్పథం మారుతూ వచ్చింది. 1926లో మురుగునారు తల్లిగారి మరణం తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి తిరువన్నామలైలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. పంతొమ్మిది 1948 శ్రీ రమణానుభూతి అనే రచనలో మురుగునార్ తనకు కలిగిన అనుభూతి గురించి ఇలా వివరించారు. చదువుకున్న మూర్ఖుణ్ణి నేను. ఒక్క వీక్షణంలోనే నా హృదయాన్ని జ్ఞానజ్యోతితో వెలిగించిన ఆ జ్ఞాన మహర్షి వద్దకు వచ్చే ముందు వరకు నా మూర్ఖపు మనసుకు ఏమీ తెలియదు. ఆయన దర్శనంతోటే అమరమైన సత్యలోకంలోకి ప్రవేశించాను. దేహ సంబంధమైన అహం, అది కలిగించే భ్రమ సమసిపోయి వారి పాదాల చెంత స్వచ్ఛమైన కాంతి వికసించనారంభించింది. అది నా హృదయంలో ఆత్మానుభూతిని కలిగించింది. నిత్యం సత్యంగా జీవిస్తూ సత్యాన్ని బోధించే గురువు వారు. వారి అనుగ్రహం వల్లే సత్యం నాకు బోధపడి నా హృదయం పరిపూర్ణ అనుగ్రహంతో నిండిపోయింది. ఆ దివ్య మౌనంలో నేను మమైకమయ్యాను. అహంతో మదించి ఉన్న నన్ను ఆయన జ్ఞాన వీక్షణంతో వశపరుచుకుని శివైక్యం అనే అమృతంతో నన్ను నింపివేశారు. ఆ దివ్య జ్ఞానానుభూతే నా జీవిత సర్వస్వమైంది. దృష్టి జగత్తు యొక్క సుడిగుండంలో కొట్టుకుపోయే నా పేద మనసును, భ్రమలో ఉన్న నా అవగాహనను ఆయన దివ్య మౌన సన్నిధి వైపు మళ్లించారు. పవిత్ర గ్రంథాలను అధ్యయనం అయితే చేసేనే కానీ వాటి అంతరార్థాన్ని గ్రహించలేకపోయాను. దయామయులైన భగవాన్ నా విషయంలో కల్పించుకోవటం వల్లనే వారి నిరంతర జ్ఞానశక్తి లోనికి చొచ్చుకుపోయి నన్ను సత్యానికి బందీని చేసింది. మురుగునార్ హృదయాన్ని కదిలించే ఒక పద్యంలో భగవాన్ గురించి ఇలా కొనియాడారు. భగవానుకు ఏ రూపం, పేరు, స్వభావం, గుణం లేదు. అచలంగా అరుణాచలం వద్ద వసిస్తూ ఉన్నారు. పరబ్రహ్మం మానవునిగా విశ్వప్రేమను ధరించి అందరూ చూసేలా చెమర్చిన కనులతో అనుగ్రహం కురిపిస్తూ ఉన్నదని మురుగునార్ భగవాన్ గురించి తమ అనుభూతిని ఇలా వర్ణించారు. భగవాన్ సన్నిధి మానవజాతికే అనుగ్రహం. సూర్యునిలా వారి అనుగ్రహం ప్రపంచమంతటికీ సరిపడేంత ఆశీర్వాదం. ఆయన సన్నిధి మాత్రం చేతనే మన జీవితం ప్రకాశవంతం అవుతుందని తన గురువు యొక్క విశిష్టతను, వైభవాన్ని ఎన్నో వేల పద్యాల రూపంలో మురుగునార్ కీర్తించారు. భగవాన్ యొక్క భక్తులందరిలో మురుగునార్ ఒక విశిష్టమైన సాధువు. సద్గురువుకు అత్యంత యోగ్యుడైన శిష్యుడు. మురుగునార్ ఎన్నో సంవత్సరాలు పవిత్రమైన భగవాన్ పాదముల సన్నిధి యందు కూర్చుని ఏకాగ్రమైన మనసుతో ఆయన బోధనలను విని అవగాహన చేసుకుని తనను తాను భగవానికి
పూర్తిగా సమర్పించుకుని హృదయపూర్వకమైన ప్రేమ నిండిన భక్తితో వారి ఉపదేశాన్ని అనుసరించి తన గురువు దివ్య చరణ సన్నిధిలో మమేకమైన మహనీయులు శ్రీ మురుగునార్. భగవాన్ మనందరికీ స్ఫురింపచేసింది సహజ స్వచ్ఛమైన ఆనందం, అంటే మనకు ఆధారంగా ఉన్న శివానుభూతి. రండి, అనుభవించండి, ఇలాంటి మహత్తరకరమైన అవకాశాన్ని వృధా చేసుకోకండి అని అవ్యాజ జ్ఞాననిధి అయిన భగవాన్ యొక్క కరుణను లోకానికి ఎలుగెత్తి చాటిన మహనీయుడు శ్రీ మురుగునార్, ది షాడో ఆఫ్ భగవాన్. షాడో ఆఫ్ ద భగవాన్ అనేవారు మురుగునార్ సమాధి. మురుగునార్ తన గురువులో ఐక్యమైన రోజును పురస్కరించుకుని ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఆయన సమాధిపై భక్తులు, రమణాశ్రమం వారు విశేషమైన అభిషేకాదులు, పూజలను నిర్వహించి భగవాన్ రచించిన అక్షరమణిమాలను కీర్తిస్తూ ఆయనకి నివాళులర్పిస్తారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల. శ్రీ శివనిధి శివాలయా